వేకువజామున 3 గంటల సమయం దయ్యాల సమయంగా భావిస్తుంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నరకాన్ని నడిపించే దుష్టశక్తులు మరియు ఆత్మలు ఈ సమయంలో అత్యంత చురుకుగా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. వేకువజామున 3 గంటల వ్యవధిని ఎందుకు డెవిల్స్ అవర్ అంటే దెయ్యాల సమయంగా పిలుస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం 3 గంటల నుండి 4 గంటల వరకు దయ్యాలు క్రియాశీలంగా ఉంటాయని మరియు ముఖ్యంగా 3 గంటల సమయంలో వాటి కార్యకలాపాలు అత్యధికంగా ఉంటాయని విశ్వసిస్తుంటారు. ఇది కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఒక దురదృష్టకరమైన సమయంగా కూడా పరిగణించబడుతుంది. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం వేకువజామున ఉదయం 3 గంటలకు యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడని నమ్ముతారు. క్రమంగా దేవుని సమయంగా కూడా పరిగణించబడుతోంది. అయినప్పటికీ రాత్రి 12 గంటల తర్వాత ముఖ్యంగా ఉదయం 3 గంటలకు దయ్యాల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని నమ్ముతారు. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం రాక్షసులు మధ్యాహ్నం 3 గంటలకు బలహీనమైన వారిగా ఉంటారు మరియు వేకువజామున 3 గంటల వరకు తిరిగి బలంగా ఉంటారని భావిస్తారు. నిర్దిష్టమైన కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఉదయం 3 గంటలకు కొన్ని దైవ మార్గాలను పాటించడానికి మరియు త్యాగాల సమయంగా నమ్మబడింది. మిగిలిన అన్ని సమయాల కన్నా శక్తివంతమైన సమయంగా ఉన్నది. ఈ మధ్య వస్తున్న అనేక హర్రర్ సినిమాల్లో కూడా వేకువజామున 3 గంటల సమయం అత్యంత కీలకంగా చూపించడం జరుగుతూ ఉంది. ది కన్జూరింగ్ లేదా ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ వంటి సినిమాలలో వేకువజామున ఉదయం 3 గంటలకు గడియారాన్ని ప్రదర్శించడం లేదా ప్రతిరోజు 3 గంటలకు ఎమిలీ ఒక వింతైన వాసనను అనుసరిస్తూ నిద్రలేచేలా ప్రదర్శించబడుతుంది కూడా. అయితే వాస్తవిక జీవితంలో పైన తెలిపిన వాదనలకు మద్దతునివ్వడానికి ఎటువంటి శాస్త్రీయ సిద్ధాంతం లేదు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ రాత్రి సమయంలో అనేక మంది REM అంటే రాపిడ్ ఐ మూవ్మెంట్లో చక్రంలో ఉంటారు. శాస్త్రీయంగా మన శరీరంలో హృదయ స్పందనలు, ఒత్తిడి లేదా పల్స్ రేటుకు సంబంధించిన అంశాలు తాత్కాలిక విశ్రాంతికి లోనవుతూ ఉంటాయి. క్రమంగా కొన్ని జీవక్రియలకు ఆటంకం ఏర్పడి ఆక్సిజన్ స్థాయిలు సరిగా లేక పీడకలలు రావడం, ఆ సమయంలో హఠాత్తుగా నిద్ర నుండి లేచిన ఎడల కొంచెం గందరగోళానికి గురవడం జరుగుతుంది. ఒక్కోసారి అర్ధరాత్రి సమయాల్లో కొందరు చెత్తను తగలేయడం లేదా చలి కాచుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించడం చేస్తుంటారు. ఈ మధ్య ఎటు తిరిగి రోజంతా తగలేసే డంపింగ్ యార్డులు ప్రతి ఊరిలోనూ ఉంటున్నాయి. క్రమంగా ఈ అంశాలన్నీ శ్వాస సంబంధిత సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో 3-4 మధ్య సమయాల్లో జీవక్రియలు కొన్ని నెమ్మదించడం మూలంగా మరియు కాలుష్యం మూలంగా కానీ శ్వాస సరిగా ఆడక ఊపిరి సలపని పీడకలలకు లోనవడం జరుగుతూ ఉంటుంది. అవి ఆత్మల కారణంగా అనడం తెలివి తక్కువతనమే అవుతుంది. ఇదండి సంగతి. దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో దయ్యాలున్నావన్నవి కూడా అంతే నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.